భారత నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. జగదీప్ ధన్కర్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ అనివార్యమైంది. ఇక ఇందుకోసం శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7న నోటిఫికేషన్ జారీ చేయనుండగా సెప్టెంబర్ 9న ఎన్నిక, అదే రోజు సాయంత్రం ఫలితం వెల్లడి కానుంది. ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ పంపారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్కర్ 2027 ఆగస్టు వరకు పదవి కాలం ఉంది. అయితే 2 ఏళ్ల 344 రోజులకే వైదొలిగారు. 74 ఏళ్ల ధన్కర్ తర్వాత తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనిపై ఆగస్టు 7న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21గా ప్రకటించింది. పోలింగ్ తేదీ నాడే అంటే సెప్టెంబర్ 9నే ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంపిక చేస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, జేడీయూ నేత హరివంశ్ నారాయణ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ శశిధర్ సహా పలువురు నేతలపై పేర్లు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సిద్ధాంతాలు, భావజాలానికి అనుగుణంగా వ్యవహరించే నేతకు భాజపా ఆ పదవిని అప్పగిస్తుందని సమాచారం. ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిసి సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మరోవైపు విపక్ష కూటమికి లోక్సభలో 234 మంది సభ్యులు, రాజ్యసభలో 79 మంది సభ్యుల బలం ఉంది. మొత్తంగా ఎన్డీఏకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు. ఇలా ఉభయ సభల్లో మెజారిటీ లేనప్పటికీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే దేశ 15వ ఉపరాష్ట్రపతి యోగం ఎవరికి వర్తిస్తుందో వేచి చూడాలి మరి.